రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మిగిలినటువంటి రాష్ట్రాలతో పోటీ పడేటువంటి అవకాశం కల్పించాలన్నటువంటి ఆలోచనతో కొన్ని అంశాలని ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లులో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ప్రాంతాల వారీగా వర్గాల వారీగా పొందుపరిచినటువంటి సందర్భాలు మనందరం కూడా ఒకసారి గుర్తించుకోవాలి. రైతాంగానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వర్గాలకి జీవనాధారం అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మాణం చేస్తామన్నటువంటి విషయం ఆ రోజు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. అలాగే పారిశ్రామికంగా మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతం అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర విభజన అపాయింటెడ్ డేట్ నుంచి కేవలం 6 నెలల లోపు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం, దాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేస్తాం అన్నటువంటి మాటను కూడా ఆ రోజు చట్టంలో పొందుపరచడం జరిగింది. అలాగే వీటన్నిటితో పాటు మరి ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తుని మార్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నటువంటి మాటను కూడా పోటీ పడి మరి 5 ఏళ్ళంటే కాదు 10 ఏళ్ళని, 10 ఏళ్ళంటే కాదు 15 ఏళ్ళని చెప్పి పోటీ పడి చెప్పినటువంటి విషయాలు కూడా మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈరోజు నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు, గట్టిగా అడిగేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెడుతూ రాష్ట్ర ప్రజల తాలూకు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో మనం చూసాం. మరి ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి దాదాపు 2-3 దశాబ్దాల కల అయినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ని అందని ద్రాక్షగా ఎంతోమంది నాయకులు పోరాటం చేసి, ఎంతోమంది గతంలో పనిచేసినటువంటి మహానాయకులు ఈ ప్రాంతానికి రైల్వే జోన్ తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి సందర్భాలు, వాళ్ళ పోరాటం స్ఫూర్తిగా ఆ రోజు ఉన్నటువంటి ఒక డిమాండ్ని విభజన చట్టంలో హక్కుగా మార్చినటువంటి సందర్భాలు మనందరం చూసాం. ఈరోజు హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చాం. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోమని చెప్పి అడిగేటువంటి దయనీయటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ప్రాంత ప్రజలు ఉండడం బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతం అని ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం కన్నా ఉత్తరాంధ్ర ప్రాంతం ఇంకా వెనకబాటుతనంలో ఉందన్నటువంటి విషయాన్ని కూడా గతంలో వేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ చెప్పినటువంటి విషయాలు ఇప్పటికీ ప్రజల చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో కనీసం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసైనా సరే ఈ ప్రాంత ప్రజల తాలూకు మనోభావాలను గౌరవించాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి భవిష్యత్తును చూపించాలన్నటువంటి కనీస ఆలోచన ఈరోజు ప్రభుత్వాలు చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు పార్ట్నర్షిప్ సమిట్లు అంటారు, వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఈరోజు మొన్న గతంలో మనం మాట్లాడుకున్నట్టు కనీసం 50,000 లక్ష రూపాయల కోసం రోడ్ల మీద పడినటువంటి ప్రజలతో ఈరోజు 100 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే మీరు పెట్టేటువంటి ఈ పార్ట్నర్షిప్ సమిట్లు కూడా ఈ ప్రాంతానికి అవసరం లేదన్నటువంటి విషయానికి ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు.
మీరు గత సంవత్సరం 4,60,000 కోట్లు అన్నారు. ఈ సంవత్సరం ఏకంగా 10,70,000 కోట్ల రూపాయలు అన్నారు. ఈరోజు ఇవన్నీ చేస్తూ ఒక్క ఇండస్ట్రీ కూడా ఈరోజు ఏర్పాటు అయ్యేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో గతంలో మీరు విశాఖపట్నంలో దాదాపు స్టార్టప్ కంపెనీస్ అని చెప్పి దాదాపు 166 కంపెనీలు 2015లో మీరు ప్రారంభోత్సవం చేస్తే దాదాపు 101 కంపెనీలు ఈరోజు మూతబడిపోయి ఈరోజు మూసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రైలు వ్యాగన్ కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ అని చెప్పి గతంలో 2013 బడ్జెట్లో విశాఖపట్నంతో పాటు అప్పుడు రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్లో అలాగే బీహార్లో 3 ప్రాంతాల్లో కూడా కోచ్ రిపేర్ ఫ్యాక్టరీకి దాదాపు 256 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆ రెండింటి దగ్గర ఇప్పటికే కమిషనింగ్ స్టార్ట్ అయిపోతే ఈరోజు కనీసం విశాఖపట్నంలో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, అడగాలన్నటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. ఈరోజు పోరాడితే పోయేదేమీ లేదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ వారి తాలూకా బానిస సంఖ్యలు తప్ప అన్నటువంటి ఒక నినాదంతో ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులకి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతో గతంలోనే గత నెల 2వ తారీఖున మా పార్టీ రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ గారు ప్రకటన చేశారు. దీని మీద మార్చి 9వ తారీఖు నుంచి ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాన్ని, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షని ఢిల్లీ పెద్దలకి, ఈ రాష్ట్ర పెద్దలకి తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో నా పాదయాత్ర ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పాదయాత్రకు సంబంధించి మార్చి 9వ తారీఖున ప్రకటన చేశాం. మరి అనేక కారణాలు ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కోడ్ నియమావళి తరుణంలో ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మార్చి 22వ తారీఖు నుంచి అనకాపల్లి నుండి భీమిలి వరకు ఈ పాదయాత్ర చేపట్టాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 200 నుంచి 220 పైచీలకు కిలోమీటర్లని దాదాపు 8 నియోజకవర్గాలు, కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 62 డివిజన్స్, అలాగే అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీలు, వీటన్నిటి ద్వారా ఈ పాదయాత్ర వెళ్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరినీ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు చేస్తాం. ఈ కార్యాచరణలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు గత సంవత్సరం చేపట్టినటువంటి ఆమరణ నిరాదీక్ష ఏదైతే మేము చేపట్టామో అప్పుడు ఏ రకంగా అన్ని రాజకీయ పార్టీల తాలూకా మద్దతుని ఈ పోరాటంలో భాగస్వాములు కమ్మని చెప్పి ఏ రకంగా మనం కోరామో, అలాగే రాజకీయ పార్టీలు, మేధావులు, వివిధ వర్గాలు, వివిధ సంఘాలు, యువతరాన్ని, మహిళా లోకాన్ని అందరినీ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంత ప్రజలు అలాగే ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన మీద కూడా ఈ పోరాటం జరుగుతుంది. అందుకే ఈ పాదయాత్రకి ఆత్మగౌరవ యాత్రగా దాన్ని నామకరణం చేస్తూ ఉన్నాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు, విశాఖ అలాగే రైల్వే జోన్ విశాఖ హక్కు అన్నటువంటి నినాదంతో ఈ పాదయాత్రని రాష్ట్ర ప్రజానీకానికి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాల కోసం ప్రత్యేక హోదా, మరి ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కోసం ఈ పాదయాత్రని ముందుకు తీసుకెళ్తాం. ప్రజలను అందరినీ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు చేసి ఢిల్లీ నాయకుల మెడలు వంచైన ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తప్పకుండా ఈ ప్రాంతానికి రైల్వే జోన్ సాధించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మార్చి 22వ తారీఖు నుంచి అనకాపల్లి పెద్దలు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి 4 రోడ్ల జంక్షన్ అంబేద్కర్ గారి విగ్రహం నుంచి మొదలవుద్ది. భీమిలి మున్సిపాలిటీ తగరబాల్స్లో దీన్ని ముగించడం జరుగుతుంది. దాదాపు 220 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర వస్తూ ఉంది. 8 నియోజకవర్గాలు, 2 మున్సిపాలిటీలు, అలాగే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 62 డివిజన్స్ ద్వారా ఈ పూర్తి పాదయాత్రని తీసుకొని వెళ్ళి ప్రాంత ప్రజానీకం తాలూకా పూర్తి మద్దతుని కూడగట్టి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల తాలూకు మెడలు వంచి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకుంటాం అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసుకుంటా ఉన్నాం. సంబంధించి నిన్నే మా రాష్ట్ర మహిళా నాయకుల రోజా గారు చెప్పారు,
ఇప్పటికే నిన్నే దాని మీద ప్రకటన రావాల్సి ఉంది. కానీ నిన్న జరిగినటువంటి ఘటన, నిన్న విజయవాడలో ఏదైతే బస్సు యాక్సిడెంట్ జరిగిందో దానివల్ల రాష్ట్ర నాయకులందరూ కూడా నిన్న సమావేశం అవడానికి వీలు కాలేదు. ఆ సమావేశాన్ని ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షన రాష్ట్ర నాయకత్వం అంతా కూర్చొని ఈరోజు సాయంత్రం రేపు ఉదయం లోపు దాని మీద స్పష్టమైనటువంటి ప్రకటన పార్టీ పరంగా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ ప్రకటనని తప్పకుండా తెలియజేస్తాం. పాదయాత్రను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను లీడ్ తీసుకొని పార్టీ పాదయాత్రను మొదలు పెడుతున్నాం. దాంట్లో మా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వం, అలాగే రాష్ట్ర నాయకత్వం, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వారికి సమయాన్ని బట్టి, ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే ఈ పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆకాంక్షని పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళకి తెలియజేస్తే దాని మీద ఇప్పటికే మా పార్లమెంట్ సభ్యులు ఎప్పటికప్పుడు రైల్వే జోన్ మీద, ప్రత్యేక హోదా మీద పార్లమెంట్లో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా ఆ సమయంలోనే పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ సమయాన్ని బట్టి పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర నాయకులు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అంతా కలిసికట్టుగా ప్రతిరోజు పాదయాత్రలో పాల్గొంటారు. అందుకనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా స్వయంగా వెళ్ళి వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం, అందులో భాగస్వాములు కమ్మని. అలాగే ప్రజా సంఘాలని, వివిధ వర్గాల వారిని, యువతని, మహిళలను అందరినీ కూడా అందులో కలుపుకొని పాదయాత్రలు భాగస్వామ్యం చేయాలని చెప్పి పార్టీ ఆలోచన చేస్తాం. రోజు మన గత సెప్టెంబర్ నెలలో బ్రిక్స్ సమావేశాలు జరిగినప్పుడు పెందుతులో రైలు రోకో చేయడం జరిగింది. గతంలో కూడా ట్రైన్లు ఆపడం జరిగింది. దాని మీద దాదాపు 74 మంది మీద కేసు కూడా పెట్టడం జరిగింది. కేసులకు భయపడేటువంటి పరిస్థితుల్లో కానీ ఈరోజు ట్రైన్లు ఆపితే తప్ప కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు దిగొచ్చేటువంటి పరిస్థితులు ఉండవన్నటువంటి ఆలోచన కూడా ఉంది. ఒరిస్సాలో అయితే మంచాలు వేసి పడుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పోరాటాలకు సహకరిస్తే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు దిగొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మొన్న రైల్వే బోర్డుకి సంబంధించినటువంటి ఒక సమావేశంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పాత్రికేయ మిత్రులు కొంతమంది రైల్వే బోర్డు సభ్యుల్ని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తామంటే విశాఖపట్నం కాదు అసలు ఆంధ్ర రాష్ట్రానికి జోన్ వల్ల ఉపయోగం ఏంటి అన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అది కేవలం మాకు అనిపించింది అయితే కేవలం అది రాజకీయ పరంగా వచ్చినటువంటి ఒక నిర్ణయం వల్ల అధికారుల నోటంటే ఆ మాట వచ్చింది అన్నటువంటి అనుమానాలు కూడా మాకు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు డిఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళో, లేకపోతే రైల్వే మంత్రి గారి దగ్గరికి వెళ్ళో, లేకపోతే కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది కేవలం రాజకీయపరమైనటువంటి నిర్ణయం అని చెప్పి అధికారులు చెప్తా ఉంటే, ఒక పక్కన రైల్వే బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం ఏంటి అన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, కనీసం రాష్ట్ర ప్రజల తాలూకా మనోభావాలను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారులు ఉన్నారు. దాన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం, అధికార నాయకత్వం లేకపోవడం సిగ్గుచేటు, బాధాకరం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అన్ని రకాలైనటువంటి గాంధీజీ గారి స్ఫూర్తితో, అహింస పద్ధతిలో ఈరోజు పాదయాత్ర అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అలాగే అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి, అందరి తెన్నేటి విశ్వనాథం గారి తాలూకు స్ఫూర్తి, అందరికీ కూడా స్ఫూర్తి తీసుకొని కార్యక్రమాన్ని శాంతియుతంగా అందరినీ కూడా పోరాటంలో భాగస్వాములు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా అంచెలంచెలుగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. గతంలో ఏ రకంగా చేసామో ఆ రకంగానే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు దాదాపు 30 మంది ఎమ్మెల్సీ ఎన్నికలు, మన ఉత్తరాంధ్ర పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి ఆ 30 మంది తాలూకా ఎజెండా తీసుకుంటే ప్రతి ఒక్కరి మేనిఫెస్టోస్లో మొట్టమొదటి అంశం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం అన్నటువంటి అంశం మాట్లాడుతున్నాను. మాట్లాడడానికి వీళ్ళందరూ కూడా రాజకీయ అవసరాల కోసం ఈరోజు ఇంకొక అంశం చెప్తాం మీకు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన మేనిఫెస్టోలో కూడా అదే అంశం ఉంది. అది నిజంగా ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కానీ, లేకపోతే తెలుగుదేశం బలపరుస్తున్నటువంటి అభ్యర్థికి నిజంగా సిగ్గు సరం ఉంటే, మీరు అధికారంలో ఉండి మీరు చేయడం మానేసి మీరు కూడా మేనిఫెస్టోలో మీరు ఎన్నిసార్లు పెడతారు? మేనిఫెస్టోలో 2014 మేనిఫెస్టోలో మీరు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని చెప్పి ఈరోజు రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి హరిబాబు గారు ఆయన మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని. ఈరోజు పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్కి ఈరోజు జాతీయ పార్టీల్లో ఈరోజు ఉన్నటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ
దానికి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు విశాఖపట్నంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఈరోజు మేము అందరం కలిసి ఒకసారి రిప్రజెంటేషన్ కోసం వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరం కలిసి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే మిమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు, నా పని నేను చేస్తాను, మీ పని మీరు చేసుకున్నటువంటి మాటలు మాట్లాడతాను అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. ఈరోజు రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీ, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీ, దాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు, అలాగే కౌన్సిల్లో తీర్మానం చేశారు, అన్ని దగ్గరలో తీర్మానాలు చేశారు. కానీ ఇవన్నీ కూడా ఈరోజు పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ లేకపోతే వేరే ప్రాంతాల్లో ఈరోజు అనంతపూర్ కానీ లేకపోతే కొన్ని స్థానిక సంస్థల్లో మేము కూడా పోటీ చేస్తున్నాం. ప్రతి దగ్గర కూడా ప్రత్యేక హోదా అనేటువంటి అంశానికి గతంలో మా నాయకులు చెప్పినట్టు మా పార్టీ తాలూకా పూర్తి భవిష్యత్తుని అంశం కోసం మేము పణంగా పెట్టాం. ఇప్పటికే మా పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులను అవసరమైతే రేపు జూన్లో రాజీనామా చేస్తాం అనేటువంటి మాట చెప్పారు మా నాయకుడు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత ప్రజల తాలూకు భవిష్యత్తు కోసం మా పార్టీని భవిష్యత్తును కూడా ఈరోజు పణంగా పెట్టినటువంటి పరిస్థితులు మా నాయకుడికి ఉంది. తప్పకుండా ప్రతి అంశం మీద, ప్రతి ఫ్లోర్ మీద, ప్రతి అవకాశం వచ్చినటువంటి ప్రతి చోట కూడా మేము ఈ అంశం మీద మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా అంశం అనేటువంటిది ఈరోజు లైవ్లో ఉన్న రైల్వే జోన్ అనేటువంటి అంశం ఈరోజు పోరాటం చేస్తున్నాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2.5-3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటంలో భాగస్వామ్యం. తప్పకుండా దాన్ని సాధించుకునేంత వరకు కూడా పోరాటం వెనకడి వేసేటువంటి పరిస్థితి ఉంది. అనకాపల్లి, పెందుర్తి, గాజువాక, విశాఖపట్నంలో ఉన్నటువంటి 4 నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, అలాగే భీమిలి.